ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ మహాభారతం శాంతి పర్వం. అందులో ధర్మరాజు పశ్చాత్తాపం, విషాదం, దుఃఖం, అవివేక, వైరాగ్యం గురించి, ఆధ్యాత్మం గురించి, సగం సగం వైరాగ్యం ఉంటే, వైరాగ్యం అనుకుంటే ఇది వైరాగ్యమే అనుకునే వారికి, నేను పాపం చేశాను, అపరాధం చేశాను, తప్పు చేస్తున్నాను, తప్పు చేశాను, లోపల వారికి వారి నేను పాపాత్ముని అనుకునే వారికి, నువ్వు పాపాత్ముడి కాదు, మంచి పని చేశావు, ఎటువంటి అపరాధం చేయలేదు అని సాంత్వన చెప్పేవారు. ఇవన్నీ మనం వింటున్నాం. మహాభారతంలో ఏదైతే జరిగిందో ధర్మరాజుకు కలిగే ఆలోచనలు, భావాలు, వారిని ఊరడించే విధానం, రాజ్యం వెళ్ళుకోవాలి, రాజ్యం నీవు అర్హుడివి, రాజు నీవు అని చెప్పడం, ఇవన్నీ కూడా మనం రోజు మనకు కలిగేటువంటి అనుభవాలే, భావాలే, ఆలోచనలు. ఇటువంటి స్థితి మనకు కూడా కలుగుతుంది. ఒక్కోసారి ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు. ధర్మాధర్మాలు మనకు భేదం అర్థం కాక ధర్మాన్ని అధర్మం అనుకుంటాం, అధర్మం ధర్మం అనుకుంటాం. అటువంటి స్థితిలో ఈ జిల్లా అర్థం కాదు. చెప్పేవారు ఉండాలి, సరైనటువంటి మార్గదర్శనం, దారి చూపేవారు ఉండాలి. ధర్మరాజు వారికి ఎందరో, కేవలం నలుగురు అన్నదమ్ములే కాదు, ద్రౌపది మాత్రమే కాదు, ఋషుల మహర్షులు కూడా వారికి మార్గదర్శనం చేయడం జరిగింది. ఆ క్రమంలో దేవస్థానంలో చెప్పినటువంటి విషయం కూడా విన్నాడు ధర్మరాజు. దేవస్థానం ఏమన్నాడు అంటున్న తర్వాత ధర్మరాజు విచారిస్తూ ఊరుకున్నాడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ అందుకున్నాడు. చదవండి ఎవరైనా దేవస్థానం చెప్పిన తర్వాత. నేను చదవనా గురూజీ? చదవండి. 2, 3, 6, 7 పేజ్ నంబర్ 23, 67. వ్యాసుడు చెప్పడమేగా గురూజీ. అర్జునుడు మళ్ళీ అందుకున్నాడు. 67వ పేజ్ చెప్పింది విని
ఆ, అక్కడ విచారిస్తూ ఊరుకున్నాడు ధర్మరాజు. అర్జునుడు మళ్ళీ అందుకున్నాడు. క్షత్రియ ధర్మం నిలబెట్టి యుద్ధం చేశావు. శస్త్రాలు తగిలి పుణ్యాత్ములై శత్రువులు సద్గతికి పోయారు. రాజరికం చేసిన బ్రాహ్మణుడైనా ఇలా రుద్రుడు కాక తప్పదు. చిన్న పిల్లవాడికైనా తెలుసు ఇది. అయినా పెద్దలు చెప్పిన రాజనీతి పాపం కలిగిస్తుందా? ఒకడు చెయ్యెత్తి ఇచ్చింది పుచ్చుకొని తినడం రాజన్న వాడికి తగదంటూ ఒకడు ఉంటే. ఒకడు చెయ్యెత్తి ఇచ్చింది, ఒకడు ఆ, పైన ఉంది. అవును. ఒకడు చెయ్యెత్తి ఇచ్చింది పుచ్చుకొని తినడం రాజన్న వాడికి తగదంటూ ఉంటే అంటూ ఉంటే కౌరవ వంశంలో కల్లా మణిపూస వంటి వాడివి, నీకు తగునా? విచారం విడిచిపెట్టు. రాజుల మనసు వజ్రంతో సమానం కదూ. అదీ కాక నువ్వు శత్రువుల్ని చంపడం తప్పనిసరి కావడము, శత్రువులు నీ చేత చచ్చి సద్గతికి పోవడము, ఇవి విధి ఏర్పరిచిన విధానం వల్ల జరిగిన పనులు. దీనికోసం చింతించటం ఎందుకు? ధర్మం వ్యాప్తి చేయవలసిన వాడివి నువ్వు. కనుక ధైర్యం తెచ్చుకో. రాజధర్మం ప్రకారం పూజ్యమైన సామ్రాజ్యం నీ చేతికి వచ్చింది. పరిపాలించు, పుణ్యకార్యాలు సాగించు అన్నాడు అర్జునుడు. ఆయన మాట్లాడలేదు ధర్మరాజు. ఆగండి, ధర్మరాజు పాపం ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు, ఇంకా ధైర్యం రావడం లేదు. ఇంకా తప్పు చేశాను, ఇంకా పాపం చేశాను, ఇదే భావన ఉంది పాపం. ఇక్కడ ఒక మాట అన్నాడు, రాజరికం చేసిన బ్రాహ్మడైనా ఇలా రుద్రుడు కాక తప్పదు. ఒకవేళ బ్రాహ్మణుడు రాజరికం చేస్తే ఆ సాత్వికత ఉండడానికి వీల్లేదు. గమనించండి, బ్రాహ్మణుడు అంటే సామాన్యంగా సాత్వికత ఉండాలి. సాత్వికత ఉంటేనే బ్రాహ్మణుడు. ఒకవేళ రాజ్యం చేస్తే రుద్రుడు కాక తప్పదు. ఏమర్థం అవుతుంది? మెయింటెనెన్స్ చేసేటప్పుడు రాజ్యం వెళ్ళడం అంటే నిర్వహణ, క్షత్రియ పరిపాలన. ధర్మం పాటించాలి. అలాగే ఒక సంస్థ కానీ ఒక ఇంటిని నడిపేవారు అప్పుడప్పుడు రుద్రుడు కాక తప్పదు. కనీసం లోపల లేకున్నా బయటకు నటించాల్సి వస్తుంది రుద్రావతారం. ఒప్పుకుంటారా లేదమ్మా? నిర్మలమ్మ గారు. అవును, మీరు ఇది కథ చెప్పారు కదా, పాముని కరవద్దన్నా గాని బుసగొట్టద్దన్నానా అని. అది ఉసగొట్టాల్సి వస్తుంది. లోపల మన కోపం లేకున్నా ఏం లేకుండా బయటకు చూపించాల్సి వస్తుంది. ఉమ్, అంటే బ్రాహ్మణుడు కూడా తప్పకుండా రుద్రావతారం, రుద్రుడు కాక తప్పదు. అక్కడ ఏమంటారు, చిన్న పిల్లాడికైనా తెలుసు ఇది, అందరికీ తెలుసు. ఉమ్. చిన్నపిల్లలు కూడా ఊరుకుంటారు ఏంటి? గమనించండి, చిన్నపిల్లలు ఎక్కువ మనం బాధ పెడితే పీడిస్తే వాళ్ళు కూడా కొరుకుతారు, ఒక్కోసారి తిడతారు కూడా. చిన్నపిల్లవాడే, శక్తి ఉండదు, అయినా ఊరుకోడు కదా. పిల్లినైనా గదిలో వేసి బంధించి కొడితే ఏం చేస్తుంది అది? పిల్లి పులి అయిద్దంట. చంపేస్తుంది, నిజంగా చంపేస్తుంది. చచ్చిన వాళ్ళు ఉన్నారు. అది చాలా వేగంగా ఉంటుంది. పిల్లి కదలికలు చాలా వేగం, పాము కంటే ముంగిస కంటే వేగం. పాము కంటే ఎక్కువ వేగం ముంగిస, ముంగిస కంటే వేగం పిల్లి ఉంటుంది. అంటే మనం రెప్పపాటు కాలంలో కాదు, చాలా తక్కువ సమయంలో అని అది అటాక్ చేయగలుగుతుంది. అంత భయంకరంగా ఉంటుంది పిల్లి. అంటే రుద్రుడు రుద్రుడు కాక తప్పదు. అంటే నువ్వు సాత్వికత అనుకుంటున్నావు, ధర్మరాజు కదా, ధర్మరాజు సాత్వికుడే నిజానికి, కానీ రుద్రుడు కాక తప్పదు. ఆయన పెద్దలు చెప్పిన రాజనీతి పాపం కలిగిస్తుందా? ఇంతకుముందు ఋషి మహర్షులు పెద్దలు చెప్పినటువంటి రాజనీతి ఉంది కదా, దాని ప్రకారం రాజ్యం వెళ్ళాలి కానీ అంటే కౌరవంశంలో కల్లా మణిపూస వంటి వాడి. అంటే ఒకడు ఒకటి ఇచ్చి ఇస్తే పుచ్చుకొని తినడం రాజన్న వాడికి తగదు అంటూ ఉంటే రాజు పెట్టడమే. ఏం చేయాలి? దానికి తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి, ప్రజల కోసం ధర్మం కోసం ఖర్చు చేయాలి. అది బిచ్చమెత్తుకోవడం కాదు. కానీ చేసినట్టు ధర్మయుద్ధం చేసి విజయం సాధించినావు, విజయం పొంది రాజ్యం తీసుకున్నావు. బిచ్చం కాదు కదా తీసుకున్నది, పుచ్చుకున్నది కాదు అది, ఎవరు ఇస్తే తీసుకున్నది కాదు. కౌరవ వంశంలో కల్లా మణిపూస వంటి వాడివి ఎవరు? ధర్మరాజు. అటువంటి నీకు తగునా? విచారం వేసి పెట్టేసాలి. అసలు ముఖ్యంగా రాజు ఎలా ఉండాలంటే, రాజుల మనస్సు వజ్రంతో సమానం. వజ్రంలా ఉండాల్సి వస్తుంది, చాలా కఠినంగా ఉండాల్సి వస్తుంది. ఏ పక్షపాతం లేకుండా ఉండాలి. తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా నియమమే.
అంతే. సమయం వస్తే శిక్షించాల్సిందే, తల్లి అయినా తండ్రి అయినా తమ్ముడైనా ఎవరైనా వజ్రంలా ఉండాల్సి వస్తుంది. అదిగాక నువ్వు శత్రువుల్ని చంపడం తప్పనిసరి కావడం తప్పనిసరి అయింది కదా. రాయబారం చేయడం అయింది, 5 ఊర్లు ఇవ్వడం అని అడగడం అయింది, అన్నీ అయ్యాయి కదా, తప్పనిసరి అయింది కదా. ఇక్కడ ఒక మాట అన్నారు, శత్రువులు నీ చేత చచ్చి సద్గతికి పోవడం అంటే ఇక్కడ పైన చెప్పారు, శస్త్రాలు తగిలి పుణ్యాత్మైన శత్రువులు సద్గతికి పోయారు అంటే యుద్ధంలో చనిపోవడం అనేది సద్గతికి ఒక ఉపాయం ఉన్నారు. సద్గతికి మార్గం అది. విజయమో వీర స్వర్గం అంటారు. అందుకే యుద్ధంలో చనిపోయినా గెలిచిన రెండు లాభమే. కాబట్టి చేసిన తప్ప ఏమీ లేదు. ధర్మం ప్రకారం సామ్రాజ్యం, ఈ పూజనీయమైనటువంటి సామ్రాజ్యాన్ని నీ చేతికి వచ్చింది, పరిపాలించి పుణ్యకారాలు సాగించు. మాటిమాటికి యజ్ఞయాగాలు చేయమని అంటుంది ఇక్కడ. యజ్ఞయాగాలు చేయండి, యజ్ఞమే అంటే పరోపకారం చేయడమే. ఆయన ధర్మరాజు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు, వ్యాస మహర్షి, ధర్మరాజా, ఎవరు ఉన్నారు వ్యాస మహర్షులు? ఎవరున్నారు వ్యాస మహర్షులు? వానేమారు వ్యాస మహర్షి సిద్ధంగా ఉన్నారా? ఇంకెవరైనా? సత్యవతి కొడుకు అండి గురుజీ, సత్యవతి కొడుకు అండి. ఇప్పుడు అది ఆ సందర్భం లేదమ్మా. సత్యవతి కొడుక వ్యాసుడు ఎవరు కొడుకు తర్వాత చూద్దాం. వ్యాస మహర్షి ఇంకెవరు? వ్యాస మహర్షి ఎవరమ్మా? సత్యవతి ఎవరు? సత్యవతి ఎవరు చెప్పండి, మాట్లాడరు. వానేమారు చెప్పండి. కింద 2, 3, 6, 8 పేజీ నంబర్. గురుజీ, అప్పుడు తర్వాత ధర్మరాజా, అర్జున్ నిజమే చెప్పాడయ్యా, ధర్మరాజా నిజమే చెప్పాడయ్యా, నిజమే చెప్పాడయ్యా, న్యాయమైన మాట చెప్పాడు, గృహస్థ ధర్మమే ఉత్తమ ధర్మము అన్నారు పెద్దలు. పశువులు పక్షులు మొదలైన ప్రాణులకి ఆశ్రయం అది. రాజులకి అది తప్ప తపస్సు, దమము, బ్రహ్మచర్యము ధర్మాలు కావు. ధనంతో తృప్తి పడడము, యుద్ధములో వెన్ను చూపడము, ప్రజల్ని పోషించకపోవడము, ఇవి రాజులకి పాపాలు అంటారు. వేదాలు చెప్పినట్టే నడుచుకునే మనస్సు నీది. ఇలా తప్పుదారికి ఎందుకు పోనిస్తావు? ఓపిక పట్టు. రాజ్యము పాలించు పెద్దలు చెప్పినట్టు నడుచుకునే వాడివి నువ్వు. వర్ణాశ్రమ ధర్మాలు వినాలని ఉందా? రాజైన వాడికి ఎన్ని ధర్మాలైనా దండనీతితో సరికావు. సుద్యుమ్నుడని ఒక రాజు దండనీతి వల్లే మోక్షం సంపాదించాడు. ఒక రాజు దండనీతి అంటే సుద్యుమ్నుడు అని ఒక రాజు దండనీతి వల్లే మోక్షం సంపాదించాడు. ఇక్కడ ఆపేసాడు అమ్మా. ఏమన్నారు? ధర్మరాజా, అర్జునుడు చెప్పింది నిజం చెప్పాడయ్యా, న్యాయమైన మాట చెప్పాడు అంటే అర్జునుడు వైపు అన్నమాట వ్యాసుడు. గృహస్థ ధర్మమే ఉత్తమ ధర్మం, ఇది గమనించండి. గృహస్థ ధర్మం ఉత్తమ ధర్మం అన్నారు. అందులో చెప్తూ ఒక మాట, ఈ బ్రహ్మచర్యం గురించి చెప్పడం జరుగుతుంది, గమనించండి. అది బ్రహ్మచర్యం రాజుల పని కాదన్న, కానీ తప్పది. ఇందులో గృహస్థ ధర్మమే ఉత్తమ ధర్మం అన్నారు పెద్దలు. పశువులు పక్షులు ప్రాణులకి ఆశ్రయం ఏది? గృహస్థ ధర్మం. అన్నిటికీ, అందరికీ, అన్ని ఆశ్రమాల వారికి. రాజులకి అది తప్ప తపస్సు, దమము, బ్రహ్మచర్యము ధర్మాలు కావంటున్నారు. ఇది తప్పు. రాజులకు కూడా తపస్సు, దమం ఉండాలి, బ్రహ్మచర్యం అన్నీ ఉండాల్సిందే. ఇది పౌరాణిక పుస్తకం కాబట్టి దాంట్లో కొన్ని ఉన్నట్టున్నాయి. బ్రహ్మచర్యం, రాజు కూడా బ్రహ్మచర్యం పాటించాల్సిందే, వారు కూడా ఇంద్రియ నిగ్రహం ఉండాల్సిందే, తపస్సు చేయాల్సిందే. తపస్సు, దమము, బ్రహ్మచర్యము ధర్మాలు కావు అనేది ఈ వాక్యం తప్పు, తీసుకోకండి. ధనంతో తృప్తి పడడము, యుద్ధములో వెన్ను చూపడము, ప్రజల్ని పోషించకపోవడము, ఇవి రాజులకి పాపం చేసినట్టు. యుద్ధంలో వెన్ను తిరగకూడదు,
పారిపోకూడదు. ధనం వచ్చేసిందని తృప్తిపడడం అంటే తన కోసం కాదు కదా, ప్రజల కోసం, దేశం కోసం, రాజ్యం కోసం. కాబట్టి ధనం రాగానే సరిపోయిందని అనుకోకూడదు, తృప్తి చెందకూడదు. అలాగే ప్రజల్ని పోషించాలి, పోషించకపోతే పాపం అవుతుంది. అయితే వేదాలు చెప్పినట్టు నడుచుకునే మనసు నీది, ఇది బాగా గమనించండి. ధర్మరాజు మనసు ఎటువంటి మనసు అంటే వేదాలు చెప్పినట్టే నడుచుకుంటారు. అయితే ఇలా తప్పుదారికి ఎందుకు పోనిస్తావు అంటే, నీ మనసును తప్పుదారి ఎందుకు పోనిస్తావు? నీ మనసు ఎటువంటి మనస్సు? వేదాలు చెప్పినట్టు నడుచుకునే మనసు నీది. కాబట్టి సహనం, ఓపిక ఉండాలి, ఓపిక పట్టు. అంటే ఇప్పుడే సన్యాసం తీసుకోకు, వైరాగ్యం తీసుకోకని. రాజ్యం పాలించు, పెద్దలు చెప్పినట్టు నడుచుకునేవాడివి నువ్వు. వర్ణాశ్రమ ధర్మాలు వినాలని ఉందా అని కొన్ని విషయాలు చెప్తారు వ్యాస మహర్షి. అంటే ఇన్ని ధర్మాలు ఉన్నప్పుడు కూడా దండనీతి లేకపోతే అన్ని ధర్మాలు వ్యర్థం. ఇది ఇది ఉండవు. నిజానికి అన్ని ధర్మాలు రక్షించేది దండధర్మమే, దండనీతే. శుద్ధ్యుని ఒక రాజు గురించి చెప్పడం జరుగుతుంది. దండనీతి వల్ల ఆ శుద్ధ్యుడు అనే రాజు మోక్షం పొందాడు. ఆ విషయం వ్యాస మహర్షి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి అమ్మ, వ్యాసుడు శుద్ధ్యుని మాట చెప్పగానే అతని వృత్తాంతం ఏమిటో సెలవియ్యి అన్నాడు ధర్మరాజు. వ్యాసుడు చెప్పాడు. ఇప్పుడు కథ ప్రారంభం. వాణిమ్మ గారు చెప్తారా, ఇంకెవరైనా చెప్తారా? చెప్పండి. బాహుదా నది ఒడ్డున చదవనా గురించి? చదవండి కథ. బాహుదా నది ఒడ్డున శంఖుడు, లిఖుకుడు లిఖితుడు లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఇద్దరు ధర్మపరులు, మంచి బ్రాహ్మలు. వాళ్ళ ఆశ్రమంలో రకరకాల పళ్ళ చెట్లు, పూల చెట్లు ముమ్మరంగా ఉండేవి. ఒకనాడు అన్న శంఖుడు ఆశ్రమంలో లేనప్పుడు లిఖితుడు వెళ్ళి ఒక చెట్టు నుండి ఆరముగ్గిన పళ్ళు సగం ముగ్గినటువంటి సగం మగ్గిన పళ్ళు, సగం మగ్గిన పళ్ళు కోసుకొచ్చి తినడం మొదలెట్టాడు. ఇంతలో శంఖుడు వచ్చాడు. తమ్ముడు, ఎక్కడి పోయి ఈ పళ్ళు అని అడిగాడు. అన్నకి నమస్కరించి, ఇక్కడివే అన్నయ్య అన్నాడు లిఖితుడు. నన్ను అడగకుండా ఇలా పళ్ళు కోయవచ్చా తమ్ముడు అన్నాడు అన్న. ఇది దొంగతనం కాదు, నిన్ను పాపం చుట్టుకుంది. రాజు చేత శిక్ష పొంది పాపం వదుల్చుకో. వెంటనే రాజు దగ్గరకు వెళ్ళు. నువ్వు చేసిన పని చెప్పు, దండించమని ప్రార్థించు. అన్నమాట విని సరే అన్నాడు లిఖితుడు. గమనించండి, ఇక్కడ ఆగండి అమ్మా, గమనించండి. ఆ చెట్టు ఎవరి చెట్టు? అది వాళ్ళ ఆశ్రమమే. వాళ్ళ ఆశ్రమంలో రకరకాల పళ్ళు, పళ్ళ చెట్లు, పూల చెట్లు ఉన్నాయి. అన్నదమ్ములే కదా. శంకుడు లిఖితుడు, శంకుడు అన్న, లిఖితుడు తమ్ముడు. అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఆశ్రమం లేడు. లిఖితుడు వెళ్ళి ఒక చెట్టు నుండి సగం మగినట్టు పళ్ళు కోసుకొని తింటున్నాడు. ఇంతలో అన్న వచ్చాడు. శంకుడు అడిగాడు, పళ్ళు ఎక్కడ పోయింది? ఇక్కడ అన్న అన్నాడు. తప్పేముంది ఇందులో? చెప్పండి, తప్పు ఉందా? ఏమైనా తప్పు ఉందా? నమస్తే గురుజీ. ఒకరి వస్తువును వారి అనుమతి లేకుండా అన్నదమ్ములు కదా, అన్నదమ్ములే కదా. అన్నదమ్ములైన వారాశ్రమం తన సొమ్ము కాదు కదా గురుజీ. న్యాయదర్శనంలో ఉంది కదా ఇది. లేదు, దొంగతనం వాళ్ళ ఆశ్రమమే, అన్నదమ్ములు ఇద్దరు. తప్పేం లేదు గురుజీ. నమస్తే. ఆశ్రమం వాళ్ళదే. అంటే పెద్దవాడు ఉన్నాడు కదా, అతనికి చెప్పాలని అతని అన్న అనుకుంటా. ఇప్పుడు మీ ఇల్లు అనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పకుండా ఏం చేస్తారు? ఇంటి వస్తువులు అమ్ముకుంటారా? ఇప్పుడు ఇంట్లో వస్తువు పెట్టనుకోండి, నాన్నగారు అడగకుండా తినేస్తే ఎట్లా ఉంటుంది? నాన్న తెచ్చింది ఎవరికోసం తెచ్చిపెట్టాడు తెలియదు కదా. ఆ పళ్ళు నాన్నగారు ఇచ్చిన పళ్ళే, ఇంట్లో ఉన్న పనులే అవి. అడగకుండా తింటే కొడుకే, కూతురే, పిల్లలే. ఒకటి స్వతంత్రం ఉంటది కదా. ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు లేదు అలా. అది అమ్మాయిని తీసుకోవాలి ఉద్దేశం. వాళ్ళు ఎవరికోసం? వేరే మానవులు రావచ్చు, అతిథి రావచ్చు, వారి కోసం పెట్టవచ్చు. తినేస్తే ఎలా? వంట మీరే ఇస్తారు తల్లులు. వంట మీరు చేసినప్పుడు కూడా మీ వంట మీరు తినడానికి వీలేదు.
గమనించండి. వంట మీరు చేసి పెట్టారు, మీకోసం చేసి పెట్టుకున్నారు. అది అందరి గమనించండి. మీకోసం చేసి పెట్టారు కాదు కదా. మీరు చేసిన వంటే, మీ వంటే, మీ పదార్థాలే, అయినా మీరు తినడానికి వీలు లేదు. అంటే సూక్ష్మ విషయం ఇది. అన్న అడగకుండా ఇప్పుడు అన్న పెద్దవాడు కదా, అధికారం ఉండాలి కదా. ఉమ్. అడగకుండా తినేసాడు, తిన్నాడు. మనకేమనిపిస్తుంది? సామాన్య విషయం అనిపిస్తుంది. కానీ తప్పే, అది దొంగతనమే. కానీ దొంగతనం కానీ అన్న శిక్షించలేదు. గమనించండి. తమ్ముడు దొంగతనం చేసినట్టే, సరే శిక్ష ఎవరు వేయాలి? రాజు. చూడండి, శిక్ష అన్న వేయవచ్చు కదా, వేయకూడదు. అధికారం లేదు, శిక్ష వేసే అధికారం లేదు. ఒకటి దొంగతనం చేస్తే, అపరాధం చేస్తే శిక్ష మనం వేయకూడదు. అలాగే ఇప్పుడు సమాజంలో కూడా అదే అంటారు, చట్టాన్ని చేతికి తీసుకోకండి అంటారు. సినిమా డైలాగ్ కూడా వస్తాయి కదా, చట్టాన్ని చేతికి తీసుకోవద్దు. పోలీసులు ఉన్నారు కదా, పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అక్కడికి వెళ్ళండి తప్పు చేస్తే ఎవరన్నా. అదేనమాట. ఇప్పుడు రాజు దగ్గరికి పోవడం జరుగుతుంది. ఆదేశం రాజు పేరు సుద్యుమ్నుడు. పేరు మంచి పేరు, ప్రద్యుమ్నుడు. ఈయన పేరు సుద్యుమ్నుడు. సుద్యుమ్నుడు అంటే నిజానికి సూర్యుని పేరు, మంచిగా దీప్తి ఇచ్చేవాడు. సుద్యుమ్నం. సుద్యుమ్నం అంటే మంచి దీప్తి, అంటే సూర్యుడే అర్థం పేరు నిజానికి. ఆదేశం రాజు సుద్యుమ్నుడు. చదవండి ఇక్కడ నుంచి. ఆదేశం రాజు సుద్యుమ్నుడు తిన్నగా అతడి దగ్గరికి బయలుదేరాడు. లిఖితుడు కోట వాకిట నిలబడ్డాడు. అతడు వచ్చిన వైనము ద్వారపాలకులు సుద్యుమ్నునికి తెలియచేశారు. మంత్రులు వాళ్లతో కలిసి ఉన్నపళాన లిఖితముని దగ్గరికి వచ్చాడు. సుద్యుమ్నుడు ఏం పని మీద దయచేశారు అని వినయంగా అడిగాడు. ఏం చెబితే అది చేస్తాను అన్నాడు. రాజా, ఏం చెబితే అది చేస్తాను అని మాట ఇచ్చావు. అన్న మాట తిరగకూడదు, మరచిపోకు అంటూ నొక్కి చెప్పాడు లిఖితుడు. మా అన్నగారి అనుమతి లేకుండా అతడి చెట్టు నుంచి పళ్ళు కోసుకు తిన్నాను. అది దొంగతనం. అంచేత దొంగల్ని దండించినట్టే నన్ను దండించు. నాకు పాపం లేకుండా చెయ్యి. రాజు దండించిన వాళ్ళకి యమదండన ఉండదని పెద్దలు చెబుతారు. దండన అనుభవించని పాపము నాకు లేకుండా ఉండాలి అంటూ వివరించి చెప్పాడు. ఆగండి అమ్మా, ఒక మాట. ఎప్పుడైతే మనం ఇక్కడ శిక్ష పొందుతామో దండన, అది మళ్ళీ జన్మలో ఉండదు. యమదండన అంటే మళ్ళీ జన్మ అనుకోండి. ఇది బాగా గమనించండి. ఇప్పుడేమో ఇక్కడే మనం తప్పు చేస్తే ఇక్కడే శిక్ష కనుక పొంది ఉంటే, అంటే అందుకే అప్పుడప్పుడు మనం చేసిన తప్పులు, పాపాలు, దోషాలు ఏమైనా ఉంటే పశ్చాత్తాపం చెంది మనమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కొంతవరకు. కానీ మొత్తం ప్రాయశ్చిత్తం కాదని, మొత్తం శిక్ష దండన కాదు. ఎవరైతే అర్హులు ఉంటారో, అధికారం ఉంటుందో శిక్షించే అధికారం, వారికి చెప్పి వారి ద్వారా శిక్ష పొందాలి. అప్పుడు యమదండన ఉండదు, దండన ఉండదు. అంటే మనం మనస్ఫూర్తిగా తప్పును ఒప్పుకుంటున్నాం, మనస్ఫూర్తిగా లోపల నేను తప్పు చేశాను, నేరం చేశాను అని చెప్పేసి. దానికి ప్రాయశ్చిత్తం ఒక్కోసారి మనకి ఏం చేయాలో అర్థం కాదు, కొంతవరకు ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాం. కానీ నిజంగా ప్రాయశ్చిత్తం అంటే అధికారం ఉన్నవారు శిక్ష వేసినప్పుడు, దండించినప్పుడు అప్పుడు పూర్తి అవుతుంది. అదే పని చేశాడు లిఖితుడు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఇవన్నీ ఏంటంటే చిన్నప్పుడు మేము ఎన్ని తప్పులు చేసి ఉంటాము అనిపిస్తుంది. అమ్మ దాచిపెడితే అవి అమ్మకి తెలియకుండా ఏం జరిగి ఉంటుంది? అమ్మ దాచిపెడితే అమ్మ మీరు అడగకుండా తింటే అమ్మ ఏమని బాధపడి ఉంటది? ఎవరి కోసం దాచి ఉంచుతారు కదా. దాచడం అంటే ఊరికే దాచరు, ఉద్దేశం ఉంటుంది కదా. మీరు అనుకోండి, మీరు దాచిపెడితే ఎవరైనా వచ్చి తింటే ఎలా ఉంటుంది? నేను వచ్చి తిన్నాను అనుకోండి, మీరు దాచిపెట్టారు, లేదా పళ్ళు ఉంచారు, అక్కడ టేబుల్ పైన పళ్ళు ఉంచారు, నేను వచ్చాను అడగకుండా తిన్నాను, ఏమనిపిస్తుంది? మీరు ఏమనుకుంటారు అప్పుడు? ఇవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అంటే నేను అనుకోండి, నేను వచ్చాను మీ ఇంటికి, పళ్ళు అక్కడ ఉంచారు టేబుల్ పైన, నన్ను తినమని చెప్పలేదు, నేను వచ్చి తిన్నాను, నేను తింటున్నాను. మీరు వచ్చి మీరు ఏమనకపోవచ్చు, కానీ లోపల ఏమనిపిస్తుంది మీకు మనసులో? గురువు గారు, గురూజీ పద్ధతి లేదు, పాడు లేదు, అడగపెట్టండి. గమనించండి, మీరు ఏమనరు, కానీ లోపల మనసు ఏమంటుంది? ఇవంతా అంటే మానసికంగా గమనించాలి. ఇవన్నీ ఉంటాయి, యోగాభ్యాసంలో ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు లేదు, కానీ యోగాభ్యాసం చేసేవారు ఎలా ఉండాలి, వారిని ఏ రకంగా కొందరు ఆపుతారు. నేను యోగాభ్యాసం చేసుకోవాలనుకుంటున్నా, వైరాగ్యం తెచ్చుకోవాలనుకుంటున్నా, సాధన చేసుకోవాలనుకుంటున్నా అని కొందరు ప్రయత్నం చేస్తుంటే
మీరు ఆగండి, ఓపిక పట్టండి. ఇప్పుడు ఇంకా వైరాగ్యం మీకు రాలేదు, ఇంకా తెలియలేదు, ఇంకా వివేకం ఎక్కడ ఉంది, ఇంకా అభ్యాసం చేసుకోండి, ఇంకా అధ్యయనం చేసుకోండి, ఇంకా జీవితం ఉంది, ఇంకా అనుభవించాలి, చాలా అనుభవించేవి ఉన్నాయి, ఇంకా బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో కర్తవ్య కర్మలు ఉన్నాయి, ఇప్పుడే అనుకుంటే ఎలా అని చెప్పేసి అనడం కూడా జరుగుతుంది కదా. ఇవన్నీ మన మన సమస్యలే నిజానికి. ఇటువంటి ఎన్నో తప్పులు చేస్తాం తెలియకుండా. అయితే రాజు చూడండి, రాజు ఏమన్నాడు? విని ఎంతో విచారించాడు సుద్యుమ్నుడు. మహాత్మా, ఇలా నన్ను నియోగించకు అంటూ మంత్రులు తాను బతిమిలాడాడు. భక్తితో ప్రాధేయపడ్డాడు. ఒప్పుకోలేదు లిఖితుడు. తుదకి తప్పనిసరిగా తగిన తగిన దండన విచారించి లిఖితుడి 2 చేతులు తెగగొట్టించాడు సుద్యుమ్నుడు. అమ్మో, ఇంత చిన్నదానికి అంత పెద్ద తప్పదు. చేసింది ఎవరు? దేంతో చేశాడు? సాధనాలు ఏమిటి? ఆ పండుగ వచ్చినప్పుడు దేంతో వచ్చాడు? చేతులు. దేంతో పట్టుకున్నాడు? 2 చేతులు. అడిగి ఉంటారు కదా, ఎన్ని చేతులు పట్టుకున్నావు? ఒక చేత, 2 చేతుల, ఎన్ని వేళ్ళు, ఏ వేళ్ళతో పట్టుకున్నావు? 2 చేతులతో, 5 వేళ్ళతో, 10 వేళ్ళతో పట్టుకున్నాడు కాబట్టి 2 చేతులు కట్టు. అమ్మో. ఇది ఇప్పటికొంది అరబ్ దేశాల్లో. ఏ చేతులు దొంగతనం చేస్తే ఆ చేయి కట్టు ఇప్పుడు ఉంది. ఉహు. అబద్ధాడిన 4 కట్టు. ఏమనిపిస్తుందమ్మా? మాకు చాలా అంటే అండి. చాలా శిక్షలు శరీరం బాకీ ఉన్నాయేమో అనిపిస్తుంది. నేరం శరీరంతో చేసిన కాబట్టి శరీరంతో నేరం జరిగింది. అట్లయితే కళ్ళతో చేస్తే లోపల సంకల్పం మనసులో వస్తుంది కదా గురుజీ, కోసుకోవాలి, తినాలి అని. అవును. ఇప్పుడు మనసు ఏమంటుంది? ఇప్పుడు నేను అలా అనకుండా ఉంటే, మనసులో ఆలోచన రాకుండా ఉంటే నా ఈ చేతులు పోకుండా ఉండేవి కదా అని బాధపడుతున్నాడు లేదా లోపల? మరి అక్కడికే తిరిగితే ఎక్కడికి వెళ్తుంది? అది కథ ఉంది చూడండి. కథ తెలుసు కదా? తెలుసా కథ? సేమ్ ఇలాగ అనుకోండి. ఆ చెట్టు కనిపించింది, పండు కనిపించింది, మంచి రంగు ఉంది, మంచి వాసన వస్తుంది, ముక్కుతో వాసన చూశాడు, బాగుంది. అప్పుడు ఏమైంది? తినాలనిపించింది మనసులో కదా. చూసింది కన్ను, కాళ్ళు నడిచే దగ్గరికి వెళ్ళాయి, చెట్టు దగ్గరికి వెళ్ళాయి, ముక్కు వాసన చూసింది, చేతులతో తీసుకున్నాడు, తిన్నాడు. ఊరు తిండి. తిన్న తర్వాత ఏమైంది? ఆ ఓనర్ చూశాడు, దగ్గరకు వచ్చాడు. పళ్ళు ఏడ్చి. కాదు, కొట్టింది ఇంకేమో దెబ్బలు తింది. చెంపగా కొట్టలేదు, వీపు పైన కొట్టాడు. వీపేం తప్పు చేయలేదు నిజానికి, వీపేం తప్పు చేయలేదు. వీపు దెబ్బలు తింది, పళ్ళేమో ఏడ్చినాయి. చివరికి ఏడుపు ఎక్కడికి వచ్చింది? కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. దెబ్బ ఎక్కడ తగిలింది? వీపు. మరి వీపు దెబ్బ అయితే కళ్ళు ఎందుకు ఏడవాలి? అంటే ముందు చూసింది కళ్ళే కాబట్టి. ఇలా ఉంటుంది చివరికి మనస్సే. మళ్ళీ 2 చేతులు పోయాయి. ఇప్పుడు ఏమైంది చెప్పండి? రాజులు కొట్టాడు. దగ్గరికి వచ్చేశాడు లిఖితుడు. శిక్ష పొందాను అంటూ తెగిన చేతులు చూపెట్టాడు. సంతోషించాడు శంఖుడు. చూసావా? చూడండి, అన్నం చేశాడు, సంతోషించాడట. బాధపడాలి, సంతోషించడమా? బాధపడేవాడైతే రాజు దాకా పంపించేవాడు కాదు. గమనించండి, అంటే శిక్ష పొందడం ముఖ్యం. ఇక్కడే ఏదో ఒకటి చెప్పి ఇంకా అట్లా ఎప్పుడు చేయమాకని చెప్పి ఊరుకునేవాడు. సంతోషించాడు శంకుడు. తర్వాత తమ్ముడు, ధర్మ మార్గము తప్పకూడదు, అందుకనే ఈ ప్రాయశ్చిత్తం అవసరమైంది. నీ వల్ల మన కులం యావత్తు తరించింది. వెళ్ళు. బాహుదంటే నది పేరు, ఇంతమంది చెప్పాను చూడండి. బాహుదా నది. పవిత్ర జలాలు దేవతర్పణం, ఋషి తర్పణం, పితృదేవతల తర్పణం చెయ్యి. కళ్ళు తాగడము, గురువు భార్యతో పోవడము, బ్రాహ్మణ్ణి చంపడము, అతడి డబ్బు కాజేయడము, ఇవి చేసిన క్రూరులతో జట్టు కూడడము మహాపాపాలు. ఈ 5 మహాపాపాల్లో ఏ ఒక్కటి చేసినా ఏ జాతి వాడైనా సరే శిక్ష పొందవలసిందే. విశేషించి దొంగ శరీర దండన విశేషించి దొంగ శరీరదండ అనుభవించాలి. అంటే దొంగతనం చేసినప్పుడు శరీరంతో చేస్తాడు కాబట్టి. చేసిన తప్పుకి రాజు చేత శిక్ష పొందిన వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళ మల్లేనే
పుణ్యలోకాలు పొందుతారు. మళ్ళీ అంటే నువ్వు పుణ్యం చేసిన వాళ్ళు, మళ్ళీ అంటే మాదిరి అనమాట. పుణ్యం చేసిన వాళ్ళ మాదిరే, మాదిరే మళ్ళీనే అంటే మాదిరి లాగా ఉమ్, ఉమ్. పుణ్యలోకాలు పొందుతారు. నువ్వు సుద్యుమ్న మహారాజు చేత దండన పొందావు. పుణ్యాత్ము పుణ్యాత్ముడివయ్యావు. వయ్యావు. వంశం ఉద్ధరించగలిగావు. సంతోషంగా వెళ్ళు అన్నాడు. అన్న చెప్పిన ప్రకారం లిఖితుడు వెళ్ళి బాహుదా నదిలో మునిగి మునక పెట్టగానే మునక పెట్టగానే అతడి చేతులు యథాప్రకారం మొలుచుకు వచ్చాయి. అయ్యో, ఉమ్, ఆశ్చర్యపోయాడు అతడు. ఉమ్, సంతోషంతో అన్న దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. ఉమ్. ఎర్ర పద్మాల్లా ఉన్న తన చేతులు చూపెట్టాడు. దీనికి ఆశ్చర్యం ఎందుకు తమ్ముడు అన్నాడు శంఖుడు. ఇది నా తపస్సు ప్రభావం, దైవ విశేషం. అంటే నువ్వు పాపం పోగొట్టుకున్నావు, శుచివయ్యావు, దేవుడికి నచ్చింది. నచ్చింది. ఉమ్. సుద్యుమ్నుడు కూడా సుద్యుమ్నుడు కూడా తన రాజు. పితృదేవతలతో సహా పరిశుద్ధుడయ్యాడు. అందుచేత ధర్మరాజా, నువ్వు కూడా తగినట్టు దండనీతి ప్రకారం ప్రజల్ని పరిపాలించు. నీ తమ్ముడు చెప్పిన మాట వేద సమ్మతంగా ఉంది. రాజనీతి దండన వల్లే కాని తల బోడి చేసుకుని సన్యసించడం వల్ల పొసగదు అంటారు పెద్దలు. విచారం విడిచిపెట్టు, రాజ్యం పరిపాలించు, తృప్తి కలిగినట్టు గొప్ప గొప్ప యజ్ఞాలు చెయ్యి అంటూ ఇంకా ఇలా చెప్పాడు వ్యాసముని. ఉమ్, ఇది అందరూ చెప్తున్నారు దీని యజ్ఞాలు చెయ్యని. అదే మాటి మాటికి అదే తృప్తిగా, తృప్తి కలిగినట్టు గొప్ప గొప్ప యజ్ఞాలు చేయి, గొప్ప గొప్ప యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి. అప్పుడు అదే ముఖ్యం నిజానికి. దీని బట్టి ఈ కథ వల్ల ఏమి తెలిసింది? ఆ సుద్యుమ్నుడు కూడా మోక్షం పొందాడు అనమాట. అంటే న్యాయం చేశాడు కదా, శిక్షించడం వల్ల కూడా మోక్షం పొందడం జరుగుతుంది. చూడండి, రాజు నీతి పాటించాలి, న్యాయం పాటించాలి, పక్షపాతం లేకుండా. ఆ నీతి న్యాయమే అదే ధర్మం నిజానికి. పక్షపాతం లేకుండా ఉండడమే న్యాయం, న్యాయం పాటించడమే ధర్మం. ఇది ఎక్కడ స్వయంగా వస్తుంది ఈ మాట? చేసిన వాళ్ళే వచ్చారు కదా శిక్షించమని. ధర్మం అంటే ఏమి? గురూజీ మాట కట్ అయిపోతుంది, రావట్లా. సమంతవ్యామంతంలో వస్తుంది ఈ మాట. గురూజీ పక్షపాత రహితము ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. పక్షపాత రహితము, పక్షపాతం లేకుండా ఉండడమే న్యాయము. న్యాయాచరణే ధర్మం. సమంత వ్యామంతంలో ధర్మం అంటే ఏమిటో దానికి నిర్వచనం ఇది. అంటే రాజు పక్షపాతం లేకుండా వ్యవహరించినాడు కాబట్టి మోక్షం పొందాడు. అంటే నువ్వు కూడా అలా చేయమని, అంటే సుద్యుమ్నులాగా నువ్వు కూడా చెయ్యు, అలాగే ఉండు. కౌరవులు తప్పు చేశారు, శిక్షించడం అయిపోయింది, యుద్ధం జరిగింది కదా, చనిపోయారు శస్త్రాలతో. తప్పు కాదు. సుద్యుమ్నుడు మోక్షానికి వెళ్ళాడు కదా, నువ్వు కూడా మోక్షానికి వెళ్తావు. అది తర్వాత కథ ఒకటి ఉందా ఇంకా? అడవుల్లో మీరు ఉన్నప్పుడు అంత అయిపోయింది కదా, ఏందా ఇది? ఇది అవలేదు గురూజీ. చెప్పండి. అడవుల్లో మీరు ఉన్నప్పుడు పాపము నీ తమ్ములు ఎన్నో కోరికలు మనసులో పెట్టుకు దినాలు గడిపారు. దయలేకుండా వీళ్ళని వదిలేయకు. నువ్వు రాజ్యం చేసి వీళ్ళు అన్ని భోగాలు అనుభవించడానికి అవకాశం కలిగించు. అశ్వమేనం మేధం మొదలైన యజ్ఞాలు చెయ్యి. కీర్తి సంపాదించు. నీ తమ్ములు ఎన్నో యజ్ఞాలు చేస్తారు. ఆ తరువాత ద్వంద్వాలు అతిక్రమించి బయటపడవచ్చు. విన్నావు, మేం వెర్రివాళ్ళం కాం కదా. నీ మనస్సులోని మంచి తెలుసు మాకు. వాళ్ళం కాదు కదా, వ్యాసమహర్షి ఎవరు? మహర్షి కదా, మేము వేరే వాళ్ళం కాదు కదా. ద్వంద్వాలంటే ఆకలి తప్పికలు, జయాపజయాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా అతిక్రమించి బయటపడవచ్చు. అంటే అశ్వమేధ యాగం చేయాలి, కీర్తి సంపాదించాలి. తమ్ముళ్ళు ఇంకా ఎన్నో యుద్ధాలు చేస్తారు, యజ్ఞాలు కూడా చేస్తారు, యుద్ధాలు చేస్తారు, యజ్ఞం చేస్తారు, అన్ని చేస్తారు. అశ్వమేధ యాగం కూడా చేయడం జరిగింది. తర్వాత ఇది నీ మనసులోనే మంచి తెలుసు మాకు. అతిథుల గుణము, దేవతల రుణము, పితృదేవతల రుణము తీర్చకుండా ఇది నీకు తగదు. ధర్మశాస్త్రం తెలుసుకుని మనుషుల ఇంగితాలు, తప్పున్నది స్వరూపాలే, చేష్టలు ఎరిగి వాళ్ళ మంచి గుణాలు,
చెడ్డ గుణాలు గ్రహించి దండనీతి ప్రయోగించే రాజు సకల శుభాలు పొందవచ్చు. ప్రజల ఆదాయం నుంచి 6వ వంతు పుచ్చుకుంటూ ప్రజలందరినీ దయతో తండ్రిలాగా పక్షపాతం లేకుండా రాజ్యం పాలించడం వల్ల ముక్తి లభిస్తుంది. అంచేత భయపడకు, సంశయించకు. ఇలా కాకుండా కొవ్వెక్కి కామక్రోధాలు మనసులో పెట్టుకొని ఇక్కడేంటి గురుజీ నడుచుకునే రాజుకి మాత్రము ప్రజలు చేసిన పాపములో 4వ వంతు చుట్టుకుంటుంది, తప్పదు. న్యాయంగా అయితే శత్రువులలో కలిసినా కలవవచ్చు. కానప్పుడు చంపడమే ధర్మము. ఏమంటే పాపకర్ములైన రాజులతో సంధి చేసుకోవడం పాపం. రాజైన వాడు రాజ్యము అమ్ముకుని యుద్ధం మానవచ్చా? యుద్ధంలో జయించి రాజ్యం ఏలుకోవడం కంటే మించిన ధర్మము మరొకటి ఉందా? రాజవంశంలో పుట్టిన నువ్వు యుద్ధం చెయ్యకుండా ఉండలేకపోయాను. దుర్యోధనంతో సంధి చేసుకోక హింసకి పాల్పడ్డావు. అనుకోవడం అదే ఉండలేకపోయాను, కరెక్ట్. అది రాజవంశంలో పుట్టిన నువ్వు ఇక్కడ ఆపేసేయండి. యుద్ధం చేయకుండా ఉండలేకపోయాను, దుర్యోధనుడితో సంధి చేసుకోక హింసకి పాల్పడ్డాను అనుకోవడం అవివేకం. అనుకోవడం అవివేకం. సంధి చేసుకోవడం అయింది కదా, రాయబారం పంపించడం అయింది కదా, కృష్ణుడిని ప్రయత్నం చేశారు కదా. వెనకటికి హయగ్రీవుడు భూప్రపంచం యావత్తు ఆక్రమించాడు, సమర్థతతో ప్రజల్ని పాలించాడు, పోషించాడు, దండించాడు, యజ్ఞాలు చేశాడు, అగ్గిలో నెయ్యి వేల్చినట్టు యుద్ధంలో శత్రువుల్ని ఆహుతి చేశాడు, తుదిని శరీరం మీద ఆశ వదిలిపెట్టాడు, ఉత్తమ సిద్ధి పొందాడు. నిజంగా రాజులకి ఉంటుంది, రాజులకు ఆటల వంటివి యుద్ధాలు, రాజులకు యుద్ధాలు ఎటువంటివి ఆటల వంటివి. చంపడము చదవడం కదా, చదవడము యుద్ధంలో చంపడము, చదవడము అంటే చావడము. ప్రజా పరిపాలన చేస్తూ తగినట్టు దండించడము ఉత్తమ క్షత్రియ ధర్మాలు. హింస అన్న శంక విడిచి పెట్టు, హింస అనే శంక విడిచిపెట్టు. అన్వీక్షికి త్రయీ వార్తా దండనీతి. ఈ విద్యల్లో ప్రవీణులైన వాళ్ళు సహాయంతో అన్ని వ్యవహారాలు నిర్వహిస్తే మోక్షం కరతలామలకం అవుతుంది. చింత విడిచిపెట్టు అన్నాడు. ఈ అన్వీక్షణ కింద రాశారు. తర్క వేదాంతాలు అన్వీక్షిక అంటే న్యాయదర్శనం. ఇటువంటి న్యాయదర్శనం అన్వీక్షిక అంటారు. త్రయి అంటే ధర్మార్థ కామాలు, వార్త అంటే అర్థాలు అనర్థాలు బోధించేది శాస్త్రం. దండనీతి అంటే ఈ మంచి చెడ్డ న్యాయం అన్యాయాలు తెలుసుకొని శిక్షించడం దండనీతి. ఇవి రాజకృత్య ప్రకరణంలో శుక్రనీతిలో ఉన్నటువంటి దానికి రాశారు కింద ఫుట్ నోట్లో. ఇది విషయం. రాపేద్దామా? ఇంకా చదువుతారా? ఇంకెవరున్నారా సిద్ధంగా ఉన్నారు? నమస్తే గురూజీ, చదువుతాను. ప్రశాంతంగా చదవండి, పరిగెత్తకుండా. ఇక్కడ నుంచి అయినా తెలువుకోలేదు ధర్మరాజు అంటే ఆయన ఇంకా ఏం చెప్పలేదు అనమాట. తెలువుకోలేదు అంటే తెలుసుకోలేదు లేదా మేలుకోలేదు అనమాట. అయినా తెలువుకోలేదు ధర్మరాజు, చికాకు వేసింది అర్జునుడికి. మోహంలో మాత్రం కనపడిన వాళ్ళు అతడు ఎవరు? అర్జునుడు. ఇక్కడ చూడండి, భర్తలు పోయి మొత్తుకుంటున్నారు. అక్కడ చదవండి, విపినారాయణ గారు చదవండి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధమే గురు, సిద్ధమే. భర్తలు పోయి మొత్తుకుంటున్నారు స్త్రీజనం. అక్కడ నుంచి భర్తలు పోయి మొత్తుకుంటున్నారు స్త్రీజనం. వ్యాసముని మొహం చూస్తూ అన్నాడు ధర్మరాజు. వీళ్ళ ఏడుపులు, శోక సంతాపాలు కుల్లకించేస్తూ ఉంటే రాజ్యం ఎలా ఏలి
ఏలిన ఏలినంత మాత్రాన ఈ దుఃఖం ఎలా వెదులుతుంది? ఈ దుఃఖం పొమ్మంటే పోతుందా అన్నాడు వ్యాసముని. అన్నాడు సుఖం వ్యాసముని. రమ్మంటే అన్నాడు ధర్మరాజు అంది అన్నాడు. అక్కడ సుఖం అయిపోయినది. రమ్మంటే వస్తుందా? దుఃఖం పొమ్మంటే పోతుందా అన్నాడు వ్యాసముని. వ్యాసముని. సుఖం రమ్మంటే వస్తుందా? సాధ్యమా ఇది? ఇది వెనుక జన్మలో చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వస్తాయని. సుఖము దుఃఖము రెండు స్థిరం కాదు, వాటి కాలంలో అవి వస్తూ పోతూ ఉంటాయి. కాలం కలిసి వస్తే బుద్ధి లేని వాడికైనా డబ్బు చేతికి వస్తుంది. కాలం వస్తే ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే చిల్లిగవ్వ సంపాదించలేరు. చిల్లిగవ్వ సంపాదించలేరు. గాలి వాన ఎండ వెన్నెల ఇవి అన్ని కాలం బట్టే నడుపుతున్నాయి. బాగా ఆలోచిస్తే మంత్రాలు కళలు మందు మాకులు కాలం బట్టే మేలు కలిగిస్తాయి. పద్మాలు కలవలు వికసించడము, తీగలు పువ్వులు ఉయ్యడము, చెట్లు పళ్ళు పండడము, పక్షులు మృగాలు మదించడము, ఇదంతా కాలం బట్టే జరుగుతుంది. చావు పుట్టుకలు హాని వృద్ధులు మొదలైనవి యావత్తు ఈ విషయాలు కాలం బట్టే జరుగుతాయి. కనుక నువ్వు విచారించవలసిన పని లేదు. లోగడ సేనజిత్తు అని ఒక రాజు ఉండేవాడు. అతడి కొడుకు చచ్చిపోయాడు. దుఃఖం ముందుకు వచ్చింది. తుదకి తనలో తానే తెలుసుకుని బుద్ధిమంతుల ఎదుట ఎలా అన్నాడు అతడు. ఆగండి, అంతే ఆపేశాను. అంటే ఈ విధంగా ఈ కథల ద్వారా కూడా చెప్పాల్సి వస్తుంది. ఇదంతా ఎవరు చెప్తున్నారు? వ్యాస మహర్షి. అంటే రకరకాలు చెప్పాల్సి వస్తుంది. అంటే కాలం కలిసి రావాలి, కాలం కలిసి వస్తే బుద్ధి లేని వాడికైనా డబ్బు వస్తుంది, కాలం కలిసి రాకపోతే ఎంతటి గొప్ప వాళ్ళకైనా చిలిగా కూడా సంపాదించడం కష్టమవుతుంది. ఇవన్నీ కూడా కాలాన్ని బట్టే ఉంటాయి. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండాలి అని ముఖ్యంగా. అంటే ఏవి పని చేయదు, టైం వచ్చినప్పుడు ఏది పని చేయదు, ఏ మందు మాకు పని చేయదు, ఏది పని చేయదు. కాబట్టి ఒక్కోసారి దాని అర్థం ఏంటి? భగవంతుని వదిలిపెట్టాలి అని అర్థం. కాలం వదిలిపెట్టాలి. ఇక్కడ ఆపేద్దాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఈ ప్రారంభం నుంచి మీరు వింటున్నారు కదా శాంతి పర్వము. శాంతి పర్వానికి భౌతికతకు తర్వాత ఇతర నీతులకు ఏమైనా భేదం కనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా? భేదం అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? విదుర నీతి విన్నారు, చాణక్య నీతి విన్నారు, చెయ్యాలని చెబుతున్నాయి అన్ని కూడా. అది గమనించండి. ఇప్పుడు విదుర నీతి విన్నాం, చాణక్య నీతి, భగవద్గీత ఇవన్నీ వింటూ వస్తున్నాం కదా నీతుల గురించి. దీనికి ఈ శాంతిపురం ఇందులో ఈ మాటలకు ఈ నీతికి అక్క వాటికి భేదం ఏమనిపిస్తుంది? ఇంకా ఇది ఇందులో తీవ్రంగా శిక్ష తీవ్రంగా ఉంది గురుజీ. తీవ్రం కాదు, రోజు మనకు కలిగే ఆలోచనలు ఇవన్నీ. మనకు నిత్య జీవితంలో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అవే విషయాన్ని దానికి. ఇది గమనించండి. ఇది ఇటువంటి పొరపాట్లు చేస్తాం, ధర్మరాజు చేసే పొరపాట్లు. కానీ ధర్మరాజు పొరపాటు చేసినట్టు కాదు అది. అప్పుడప్పుడు మనకు వచ్చే ఆలోచనలే, అటువంటి ధార్మిక ఆలోచనలు వస్తాయి. ఇదంతా ఎందుకు అనిపిస్తుంది, ఇదంతా ఏం చేయాలి, తప్పు చేస్తున్నామో అనిపిస్తుంది. అప్పుడు తెలియదు, కానీ తర్వాత అనిపిస్తుంది నేను తప్పు చేశానేమో, ఇది పాపమేమో అనిపిస్తుంది ఒక్కోసారి కదా. ఆత్మనిరీక్షణ, ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఇవన్నీ అనిపిస్తాయి. అంటే ధర్మరాజు బాగా ఆత్మనిరీక్షణ, ఆత్మ పరిశీలన చేసుకున్నట్టు అనిపిస్తుంది కదా. అందుకే ఇంతమంది చెప్పారు చూడండి, ఆయన ఇంకా పూర్తిగా ఇంకా మారలేదు, మనసు మారలేదు. పేరు మారుతుంది, మరి రాజ్యం వెళ్తాడు కాబట్టి మళ్ళీ సరైన మార్గం వచ్చినట్టే. అయినప్పుడు కూడా ధర్మరాజు యొక్క మనసు ఎలా ఉన్నట్టు, ఆ స్థితి ఏ స్థితి అది? ధర్మరాజు యొక్క స్థితి ఏ స్థితి అది చెప్పండి? యోగాభ్యాసంలో ఏ స్థితికి వచ్చినట్టు? సాత్విక స్థితి స్టార్ట్ అయిందన్నమాట. రజోగుణం తగ్గిపోయింది. యుద్ధం చేసినప్పుడు రజోగుణం ఉండే తగ్గిపోయింది, సాత్విక స్థితి వచ్చింది. అందులో ఆలోచనలు వస్తున్నాయి. సాత్విక స్థితిలో కొంచెం వివేకం విచక్షణ మొదలవుతాయి. అది వైరాగ్యం కాదు. సాత్విక స్థితి వేరు, వైరాగ్యం వేరు. ఇది వైరాగ్యం కాదు, కానీ వైరాగ్యం అనుకుంటున్నాడు. ఇవన్నీ గమనించండి. ఇంకా చాలా విషయాలు వస్తాయి. ఇంకా చాలా మంది కృష్ణుడిది ఉంటుంది, భీష్ముడిది, ఇవన్నీ వీళ్ళందరూ చెప్తుంటారు.
నీతులు. మనం కూడా ఎప్పుడైతే మనం అనుకుంటామో పూర్తి చేయాల్సి వస్తుంది, లేదా మనకు అటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గినప్పుడు అప్పగించాల్సి వస్తుంది. అప్పగించి మనం అప్పుడు ఏమైనా చేయాలి. అంటే ఎప్పుడు కానీ మనం ఊరికే అనుకోకూడదు, నాతో కాదు అంటే అనుకోకూడదు. పూర్తిగా పురుషార్థం చేసి, పూర్తి ప్రయత్నం చేసి, మొత్తం శక్తిని అంతా పెట్టి కూడా తీసుకుని పెట్టి, అప్పుడు ఇక కాదు ఇక చేయలేను అన్నప్పుడు అప్పుడు చూడాలి. అంటే మన వైపు నుంచి పూర్తి ప్రయత్నం చేయాలి. టైం వస్తే ఒంటరి కూడా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఒంటరి కూడా భయపడకూడదు, ప్రయత్నం చేసి చివరికి అప్పుడు ఇక నేను చేయలేను అంటే ఇక సరిపోవట్లేదు ఆత్మశక్తి అన్నప్పుడు అప్పుడు ఎవరికైనా అప్పగించాల్సి వస్తుంది. అప్పగించి ఇక అప్పుడు ఏమైనా చేయవచ్చు. మనకు చేసే ఆ నైపుణ్యం ఉన్నప్పుడు, ఆ బలం ఉన్నప్పుడు, ఆ యోగ్యత ఉన్నప్పుడు చేయకుండా ఉండకూడదు, దాచుకోకూడదు మన శక్తి సామర్థ్యాలు. అది పాపం అవుతుంది. నిజానికి చేయగలుగుతాం, పరిష్కారం చేయగలుగుతాం, పరిష్కారం చేయాలి కదా మరి. ఇలా ఎన్నో విషయాలలో మనం ఇంట్లో కూడా బయట కూడా మనం చేయగలిగి ఎన్నో ఉంటాయి, చేయగలుగుతాం. ఎన్నో సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం, కానీ చేయట్లేదు మనం. మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అసలు యాక్షన్ తీసుకోరు మీరు. అసలు ఆలోచించరు. చిన్న చిన్న సమస్యలే, చిన్న చిన్న ప్రశ్నలే, చిన్న చిన్న ఉంటాయి. ఇవి మానుకోవాలి. ఎప్పుడైతే ఏదైనా విషయం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది, తీసుకుంటే బుద్ధి పని చేస్తుంది. బుద్ధి పని చేస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. మాత్రం కాదు చేయలేదని చెప్పేసి చేయకూడదు. చేయగలను, చేస్తాను. అక్కడ ఒకటి విషయం ఏమొస్తుంది అంటే ఎవరేమనుకుంటారో అని ఒకటి వస్తుంది. మళ్ళీ నేను ఇది కదా, నేను ఆర్య సమాజం కదా, ఆర్య సమాజం ఎలా ఉండాలి కదా, ఆర్య సమాజం కానీ పురుషార్థం చేద్దాం ఏంటి? ఆర్య సమాజం వల్ల పురుషార్థం చేయకూడదా? అడగకూడదా? సమాజంలో ఎంత అన్యాయం జరిగినా అదేమన్నా ఉందా? చెప్పండి. ఆర్య సమాజం వాళ్ళు ఇలా ఉండాలి, ఏమనకుండా ఉండాలి, ఇప్పుడు కూడా మోసపోతూ ఉండాలి, లేకపోతే అలాగే ఉండాలి అని ఏమైనా ఉందా? అటువంటిది ఉందా సమాజంలో? అంటున్నారు ఎవరైనా ఆర్య సమాజం వాళ్ళు ఇలా ఉండాలని చెప్పేసి? మన బాధ్యత ఏమిటి? మన కర్తవ్యం ఏమిటి? మనం ఎలా ఉండాలి? ఇంట్లో కదా ఎలా ఉండాలో. చాలా మటుకు మనకు సంబంధం లేనట్టు ఉంటాం. సమాజానికి మనకు సంబంధం లేదు. సమాజంగా దేశంలో జరిగే ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలకు మనకు సంబంధం లేనట్టు ఉంటాం. అలా ఉండకూడదు. సమాజంలో ఉన్నప్పుడు, ఆ ఊర్లో ఉన్నప్పుడు, ఆ ఊరికి సంబంధించిన సమస్యలు ఉంటే పరిష్కారం చేసే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కనీసం అనుకోవాలి, ఫీల్ అవ్వాలి. కనీసం ఇటువంటి పని చేస్తున్నామా, మన సంబంధం లేనట్టు ఉంటున్నామా? ఇప్పుడు ధర్మరాజు అలా అన్నాడు, వీళ్ళకి సంబంధం ఏంటున్నారా? అర్జునుడు కానీ, భీముడు కానీ, అసలు వ్యాసమహర్షి సంబంధం ఏంటి? వ్యాసమహర్షి వెళ్ళిపోవచ్చు కదా. వ్యాసమహర్షి ఒకటే కాదు, ఇంకా ఉన్నారు, ఇంకా మునులు, వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు. ఎందరో వచ్చారు. ఆరంభంలో చెప్పడం జరిగింది. వారు ఈ సూతకం ఒక మైలు అంటారు కదా, దానికోసం ఒక నెల రోజులు ఉంటారన్నమాట. అప్పుడు వీళ్ళు కలవడానికి ఋషులు, మహర్షులు, మునులు, యోగులు, వాళ్ళ శిష్యులు అందరూ వస్తారు. ఇంతమంది కలవడానికి వస్తారు. అవసరమా? అంటే ధర్మరాజు ఇలా అయిపోయాడు అని తెలిసిన తర్వాత చెప్పడానికి వస్తారు. నిజానికి ఊరికే చూడడం కోసం కాదు, చెప్పడానికి. అవసరం లేదు కదా మరి. వీళ్ళందరూ చెప్పకుండా ఉంటే ఏమయ్యేది? మరొక ప్రశ్న. వీళ్ళందరూ ఏం చెప్పకుండా ఉంటే ఏమయ్యేది? ధర్మరాజు ఏం చేసేవాడు? అప్పుడు ఏం జరిగేది? వీళ్ళందరూ దేనికోసం ప్రయత్నం చేశారు? ఎవరైనా అంటే భీముడు భోగ విలాసాల కొరక? అర్జునుడు కానీ, భీముడు కానీ, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, వీళ్ళందరూ సుఖాల కోసం అడుగుతున్నారా? దేనికోసం అడుగుతున్నారు? వ్యాసుడు కానీ వీళ్ళందరూ దేనికోసం? ఇది పాయింట్. ధర్మం కోసం కదా. ధర్మరాజు మీద ఏదో అభిమానం, ప్రేమతో కాదు. నిజానికి ధర్మరాజు యోగ్యుడు, ధర్మరాజు కోసం కాదు.
ధర్మరాజు రాజ్యం అయితే ధర్మరాజు ఇన్ని రోజులు కష్టపడ్డాడు పాపం, ఇప్పుడు సుఖాలు అనుభవించాలి, అది కాదు నిజానికి. మరి మనం ధర్మం కోసం ఋషులు మహర్షి వచ్చారు చెప్పడానికి. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో కనీసం ఇంట్లో ఒకరు ఇలా దిగాలు పడిపోతే ఏమంటారు, గుండె బేజారు అంటే తెలంగాణలో గుండె బేజారి అంటే గుండె జారిపోతే, గుండె వీక్ అయిపోతే హృదయ దౌర్బల్యం అంటారు. క్షుద్రం హృదయ త్యక్త్వ గీతా శ్లోకం వస్తుంది. హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేసి యుద్ధం చేయమంటాడు కృష్ణుడు అర్జునుడిని. మనం ఏం చేస్తున్నాం? గురుజీ మీ మాట రావట్లా. చెందుతుంటారు, బాధపడుతుంటారు ఇంట్లో చుట్టూ బంధువులు. ఓం వినిపిస్తుంది ఇప్పుడు? ఓం ఓం గురుజీ వాయిస్ వణుకుతున్నట్టుగా వస్తుంది. క్లియర్. సిగ్నల్ కట్ అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు వస్తుందా? ఓం ఇప్పుడు బాగానే ఉంది గురుజీ. శుభం. అయితే మనం ఎవరైనా నిరాశ చెంది ఆగిపోతే, అంటే ధర్మాత్ములు మంచివారు సమాజం కోసం, దేశం కోసం, వేదాల కోసం ప్రయత్నం చేస్తుంటే చేసి ఆగిపోయారనుకోండి, అటువంటి వారు ఉన్నారు ఆర్య సమాజంలో, చాలామంది ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు. ఇక్కడ నిజామాబాద్లో కూడా ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. చేశారు, చాలా చేశారు, ఆగిపోయారు. ఇప్పుడు ఇటు రావట్లేదు. కొందరు తెలియదు, కొత్త వారికి అసలు తెలియంది లేదు ఆ పాత వాళ్ళ గురించి, వారు చేసిన త్యాగాలు, వారి మళ్ళా రావట్లేదు గురుజీ. పురుషార్థం తెలియదు. అటువంటి వారు ఎందరో ఉన్నారు, ఆగిపోయారు. ఇప్పుడు వస్తుంది గురుజీ. వస్తుందా ఇప్పుడు? గురుజీ వినిపిస్తుంది. అయితే వినిపిస్తుంది గురుజీ. ఆ స్థితి, ధర్మరాజు యొక్క స్థితి మనకి రావచ్చు. గమనించండి, ధర్మరాజు లాంటి స్థితి మనకి రావచ్చు. అంటే ఇటువంటి నిరాశ, ఒక్కోసారి హృదయ దౌర్బల్యం, ఇటువంటి రావచ్చు మనకే. అప్పుడు మనం ఆశించకూడదు అటువంటిప్పుడు కూడా. అంటే మనకు వచ్చినప్పుడు ఈ అర్జున్ లాంటి వారు ఎవరు వస్తారు, భీముడు వస్తాడు, వ్యాస మహర్షి వస్తారు, ఇవన్నీ ఏమనుకోకూడదు. లోపల నుంచి ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఆ నిరాశను దూరం చేసుకోవడానికి. కానీ మన వైపు నుంచి ప్రయత్నం చేయాలి. ఎవరైనా నిరాశ చెంది ఈ వైదిక ధర్మం నుంచి దూరం అయిపోయి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, మౌనంగా ఉంటారు కొందరు, ధర్మరాజులాగా. అప్పుడు మన వైపు నుంచి ప్రయత్నం చేయాలి. అర్జునుడిలాగా, భీముడిలాగా, నకుల సహదేవులు, ద్రౌపదిలాగా, వ్యాస మహర్షిలాగా, ఇలాంటి ఇంకా ఋషుల మహర్షులు వాళ్ళలాగా. ఆ పని మనం చేస్తున్నామా? పోయి కలుస్తున్నామా? అసలు ఇటువంటి ఆలోచన వస్తుందా మనకు? సాంత్వన కనీసం వాళ్ళు చేసిన త్యాగాలు గుర్తించి కలవడం అనేది చేస్తున్నామా? అలా కలిస్తే ఎంత సంతోషపడతారో వాళ్ళు. నేను 15 ఏళ్ల క్రితం ఈ నిజామాబాద్ ఇదే పని చేసాం. ఎక్కడెక్కడ ఆగిపోయినారు పాత వాళ్ళు ఎవరిని ఉంటే వారు రాకుండా, కొందరు ఆర్య సమయం రారు, ఆగిపోతారు ఏదో కారణాల వల్ల. ఏదో కారణం ఉంటుంది, రారు. పోయి ఇంటికి వెళ్ళి కలిస్తే ఎంత సంతోషం వారికి. ఇటువంటి ప్రయత్నం చేసి చూడండి. అంటే ధర్మరాజు కలిగిన స్థితి ఉన్నప్పుడు వీళ్ళందరూ ఋషి మహర్షి వచ్చి సాంత్వన చెప్పడము, ధైర్యం ఇవ్వడము, మార్గదర్శనం చేయడం జరిగింది. మనం ఈ పని చేస్తే బాగుంటుందా లేదా? ఈ పని చేస్తే బాగుంటుందా లేదా? చెప్పండి. మంచిదే, చెప్పి మంచిదే. పట్టుకోండి. ఎక్కడెక్కడ ఆగిపోయినారు, నిరాశ చెంది ఉన్నవారు కొందరు అలిగి ఉంటారు, ఏదో కారణం వల్ల అలిగిన వారు కూడా ఉంటారు అనుకోండి.
పట్టుకోవాలి. ఎందుకంటే మన బలం పెంచుకునేది ఉంది, మన మెజార్టీ పెంచుకోవాలి, చాలా అవసరం ఉంది. కనీసం వారు సంతోషంగా ఉంటారు, మమ్మల్ని గుర్తించారు, ఇటువంటి వారు ఉన్నారు అంటే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనకు కూడా అదే స్థితి రాబోతుంది. వారు ఏ విధంగానైతే నిరాశ చెంది ఆగిపోయారో మనం కూడా ఆగిపోయే పరిస్థితి మనకు కూడా వస్తుంది. మనకు కూడా నిరాశ రావచ్చు, మనకు కూడా ఆగిపోవచ్చు. ఒక పరంపర ప్రారంభిద్దాం, సరేనా? నేను ఎప్పుడు సరే. ప్రారంభించాను, అందుకే చెప్తున్నాను ఈ మాట. 15-16 ఏళ్ళ క్రితం ప్రారంభించాను నేను. పోయి కలవడం అంటే ఇక్కడ ఆర్య సమాజం వెళ్ళి కాకుండా ఇంటికి వెళ్ళి కలవడం. ఉదాహరణకు ఆర్య సమాజం వచ్చే వ్యక్తి ఒక పెద్ద పెద్ద వ్యక్తి ఉండి, పెద్ద వయసు, చనిపోయాడు అనుకోండి, ఆ ఇంటికి ఆ పిల్లలు రారు. ఎందుకు రారు? ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? పోయి కలిసి రావాలి. మీ నాన్నగారు ఇంత గొప్పవారు, ఇలా ఉండేవారు అని చెప్తే ఎంత ఎంత సంతోషం వారికి, ఆ పిల్లలకు, ఆ మనవలకు, ఆ కుటుంబాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఆ వ్యక్తులు ఇప్పుడు లేడు, ఆ కుటుంబాన్ని గుర్తిస్తే ఎలా ఉంటుంది? అటువంటి కుటుంబాలు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. వారు రావట్లేదు, వాళ్ళ సంతానం కానీ వాళ్ళ మనమలు కానీ ఎవరు రావట్లేదు. ఆ కుటుంబం ఇప్పుడు అరసమానికి దూరం. అటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడే కాదు ఎక్కడైనా ఉన్నాయి, ఉత్తర భారతంలో కూడా ఉన్నాయి. ఇది మర్చిపోతున్నాం, మనం వాడుకుంటున్నాం అంతే. వచ్చారు, చేశారు, త్యాగం చేశారు, ప్రచారం చేశారు. ఇప్పుడు ఇట్లా జరిగిన వాళ్ళల్లో కూడా గురూజీ ఆ ఒక్క పర్సనే వస్తాడు, కానీ ఫ్యామిలీ అంతా ఆర్య సమాజానికి ఎప్పుడు రారు. అదే వాళ్ళు రావట్లేదు. కూడా పాటించరు. ఈ ఒక్క వ్యక్తికే ఉంటది అన్నమాట. మిగతా వాళ్ళందరూ పౌరాణికంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అదే సమాజానికి రారు. మనం వెళ్ళినా కానీ అలాంటి వాళ్ళకి మనం ఏమైనా చెప్పగలమా? చెప్పాలమ్మా. అంటే ముందు అనుకోవాలి, వారు మనల్ని చూసి మనకు నమస్కారం కూడా చేయకపోవచ్చు. మనం పోతే నమస్తే అన్నారు కూడా, ముందు అనుకొని పోవాలి. మనం వెళ్తాం, వారు నమస్తే అన్నారు, అయినా మనం పోవాలి, మాట్లాడి పలకరించి రావాలి. వారు చేసిన త్యాగం ఉంటుంది కదా, వారి శ్రమ ఉంటుంది. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళ అయిపోతాయిలేండి, అది ఆ, అయిపోయింది. ఇంకా వారు వాళ్ళ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం కట్ అయిపోతుంది. అది ఎన్నో కుటుంబాలు కట్ అయినాయి. ఆయన ఉండంగా కూడా ఆ కుటుంబానికి పరిచయం రారు ఆర్య సమాజానికి. ఆయన ఒక్క ఆ, పర్సనే వస్తారు. అదేమ్మా, అటువంటి ఎన్నో ఉన్నాయి. ఆ, ఎన్నో మనం ఇప్పుడు కారణాలు వెతకడం లేదు. ఉమ్, అంటే మనం చేసే పని ఇప్పుడు ఏం చేద్దాం, పలకరించి రావడం అంతే, గుర్తించడం. అలా ఒకసారి నిజామాబాద్ ఏం చేశారంటే, ఎవరైతే ఆ ఇంట్లో చనిపోయిన వాటినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ కుటుంబంలో వాళ్ళ భార్య కానీ కొడుకు కానీ ఎవరిని ఉంటే, కొడుకులు కూడా లేకపోతే వాళ్ళ కోడలు ఉంటే పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఆ పరంపర ఇక్కడ నిజామాబాద్లో ఉంది. ఏ ఉమ్, ఇంట్లో అయితే ఆరసమ కుటుంబం ఉంటుంది, ఆ పిల్లలు రారు. మీరు అన్నట్టే వేరే పౌరాణికం ఇంకెక్కడెక్కడ ఉంటారు. అయినా వారిని పిలిపించి లేదా ఇంటికి వెళ్ళి సన్మానం చేసి రావడం. ఉమ్, ఇంకా భార్య చనిపోతే భర్త అంటే భర్తకు లేదా భార్యకు, వాళ్ళ కొడుకులు కోడలు ఎవరుంటే అంటే మనమలకు గుర్తించి వాళ్ళు సత్కరించి రావడం, లేదా పిలిపించి ఆరసమాన్ని పిలిపించి సత్కరించడం. ఉమ్. సంక్రాంతి, ఉగాదో ఏదో సందర్భం తీసుకుని చేయడం జరుగుతుంది. ఇది నిజామాబాద్ ఈ పరంపర ఎప్పుడో స్టార్ట్ చేసాం. ఇది ఇప్పుడు కూడా చేస్తారు, ప్రతి ఉగాదికి తప్పకుండా చేస్తారు సన్మానం. అంటే ఇది ఒక అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ఇది ఎందుకు అంటున్నానంటే పెద్ద పెద్ద విద్వాంసుల యొక్క కుటుంబాలు కూడా రావడం లేదు. ఇప్పుడు అంతే ఉదాహరణ చెప్తాను, పండిత యుధిష్ఠ మీమాంస గారి కుటుంబం పేరు లేదు ఇప్పుడు. ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి మంచి వాళ్ళే, వారు రారు. వాళ్ళకి గుర్తించండి. మీరు పోయి అడిగే వాళ్ళు కూడా లేరు కదా, ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు కూడా అడిగేవాళ్ళు లేరు, అసలు ఆలోచన లేదు. ఇంకో మాట చెప్తాను, మహర్షి దయానంద సరస్వతి గారి కుటుంబం కూడా ఉంది ఇప్పుడు. ఎక్కడున్నారు? ఎవరైనా వెతుకుతున్నారా? మహర్షి యొక్క కుటుంబం, వాళ్ళ వంశం వాళ్ళు ఉన్నారు, వారసులు. నేను స్వయంగా చూశాను, వారితో ఫోటో దిగాను. అంటే వాళ్ళు మహర్షి చెల్లె మనవాడు కావచ్చు. మహర్షి యొక్క చెల్లె ఒక పేరు ప్రేమ బెహన్ యొక్క మనవాడు ఎవరు మొత్తం అయితే ఆయన పేరు పోపట్లాల్. వారితో కలిసి టంకర్లో 3 రోజులు ఉన్నాను, కలిసి తిన్నాము, ఒకే దగ్గర కూర్చున్నాం, ఒకే గదిలో ఉన్నాం. రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆయన, పోపట్లాల్జీ పేరు. చెప్పాడు నాకు, అంటే మా గురించి చెప్పకండి, ఎక్కడ ప్రచారం చేయకండి అని చెప్పాడు వారు. అంటే మహర్షి వేరు, మా యోగ్యత వేరు. చాలా సాత్వికం. సుమారు ఆయన 6.5 ఫీట్ల ఉంటాడు పోపట్లాల్ గారు.
మంచి హైట్ 6.5 ఫీట్లు ఉన్నారమ్మా, ఇప్పటికి ఉన్నారు. అటువంటి వారిని మనం అసలు ఈ ఆలోచన వస్తుందా? మహర్షి యొక్క కుటుంబం ఉంది. వాళ్ళు కూడా కొంచెం వస్తే ఓహో వీళ్ళు వాళ్ళ యొక్క వారసులు అని గుర్తించి కొంచెం చేస్తాము. అసలు అంటే రాకుండా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళకి అసలు ఇది గోలే తెలీదు. అమ్మా, ఒకటేమో ఇటువైపు నుంచి ఉండాలి, అటువైపు నుంచి ఉండాలి. మనం ఇప్పుడు కారణాలు వెతకకూడదు. ఏ కారణంగా రావట్లేదు అది వేరే విషయం. కారణాలు కాదు. కారణం అని కాదు గురుజీ, ఎప్పుడన్నా వాళ్ళు కూడా కనపడుతూ ఉంటే ఓహో వీళ్ళు పలానా వాళ్ళని గుర్తించడానికి ఉంటది. అదేమ్మా, కనీసం అభిమానం కుటుంబాలు కూడా ఉన్నాయి పెట్టలేదు కదా వాళ్ళకి. ఉన్నాయి అంటే ఒకటి ఏముందంటే సంకోచము. మేము అంత యోగ్యత మాకు లేదు కదా. ఇప్పుడు ఈయన పోపట్లాల్ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, పక్కా ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ మీడియము, తర్వాత క్రికెట్ ఇటువంటి ఆడతాడు, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటాడు. ఇటువంటి అలవాట్లు ఉన్నాయి. మా పేరు మాట ఆ పేరు ఎందుకు చెడగొట్టుకోవాలి అంటే మా వల్ల మహర్షి యొక్క పేరు ఇటువంటి సంకోచం. వారు అదేం చెప్పినటువంటి పెద్ద పనులు కాదు కదా గురూజీ. వారికి సంకోచం ఉందమ్మా. నాకు చెప్పిన మాట చెప్తున్నాను, అది ఈ మాట అన్నారు. మా అలవాటు ఇలా ఉన్నాయి, మా వేషం ఇలా ఉంది, మేము ఇలా ఉంటాము. కూడా ఏం చెప్పలేదుగా ఇంగ్లీష్ నేర్చుకోవద్దు, ఇంగ్లీష్ చదవద్దు అని. అదే వారి భావన అది ఉందమ్మా. ఆ భావన అలా ఉంది, సంకోచం ఉంది. ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడు వారు ఉన్నారని. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే టంకార్లో వచ్చారు. టంకర్లో అప్పుడప్పుడు వచ్చి ఉంటారు కూడా. ఇప్పుడు ఉన్నారు లేదు పోయారు తెలియదు నాకు, కానీ టంకర్కి వస్తారు, ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చి ఉండేవారట. ఉండే పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం చేసేవారు అప్పుడు. ఇది ఏమాట 2003 మాట నేను చెప్పేది. ఇది ఆ ఫోటో ఇప్పటికున్న ఉంది, అది ఆయనది. అలా ఇటువంటి ఉన్నాయి. అలాగే స్వామి శ్రద్ధానంద కుటుంబం కూడా ఉంది. వాళ్ళ వంశం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ గురూజీ లూధియానా హర్యానాలో ఉంటారు. చెప్పండి అమ్మా. ఇప్పుడు స్వామి శ్రద్ధానంద ముని మన్మరాలు కదా గురూజీ, మంజుశ్రీ నాయర్ గారు. అవును, అది మాతాజీ వారు వచ్చిన కొత్తలో వారిని పిలిపించి మహిళా సమితి నుంచి వారికి సన్మానం చేసి మాకు పరిచయం చేశారు గురూజీ, చాలా ఏళ్ల క్రితము. నిజామాబాద్ కూడా వస్తారు, మంజుశ్రీ గారు వస్తారు, నిజామాబాద్ కూడా వస్తారు. ఇప్పుడు పతంజలి మహిళా దానికి అవును గురూజీ. ఎవరైనా బయటకు వస్తే గుర్తిస్తారు కానీ ఎవరు బయటకు రాకుండా ఎవరు వెళ్ళి గుర్తించరు కదా అంటున్నాను. మాకు తెలిసినప్పుడు గుర్తించవచ్చు కదా. ఇప్పుడు అంటే మీరు నేను కాదమ్మా, ఆర్య సమాజాలు, ఆర్య ప్రతినిధి సభలు, సార్వత్రిక సభలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా ఇందులో. ఇప్పుడు మీరు నేను గుర్తించకపోవచ్చు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకు ఆ కుటుంబాలు ఆ వారసులు తెలుసు, తెలియక కాదు కదా. వారు ఎక్కడున్నారు కూడా తెలుసు, అడ్రస్ కూడా తెలుసు, నాలాంటి వాడికి తెలుసు, వాళ్ళకి వాళ్ళు ఈ సమాజానికి ఏం పాటు పడట్లేదు కానీ అది అదే తప్పు. అట్లా అనుకోకూడదు కదా. ఇప్పుడు ఏమన్నాను, గుర్తించండి మొదలు. పాటు పడ్డారా లేదా కాదు, ఆ కుటుంబంలో వాళ్ళ పూర్వజులు త్యాగం చేశారు కదా. అది గురూజీ, ఆ యుధిష్ఠిర్ మీమాంసక్ అనేవారు చాలా పుస్తకాలు రాశారు కదా. వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరు లేరా ఈ ఈ ఆర్య సమాజాన్ని ఫాలో అయ్యే వాళ్ళు? ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మనవలు ఉన్నారు. అంటే చివరి రోజుల్లో ఆయన చాలా భయంకరమైనటువంటి అంటే భార్య చనిపోయింది, చాలా సమస్యలు, శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది. మీరు అప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు పూర్వమీమాంస చెప్పేటప్పుడు వారు రాసుకున్నారు కూడా. వారి పరిస్థితి అంత మొత్తం ఆ భూమిక రాసుకునేవారు పుస్తకానికి ముందే 2-3 పేజీలు 4 పేజీలు. అంటే వారి స్థితి ఎలా మారుతుంది, ఏం జరుగుతుంది. చివరికి మొత్తం పూర్వమీమాంస రాయలేకపోయారు. 12 అధ్యాయాలు ఉంటే 10 వరకు 9 వరకు రాశారు, అంతే. 9 అనుకుంటా, 12 ఉంటే 9 రాశారు, ఇంకా 3 రాయలేకపోయారు, అంటే చనిపోయారు. అంటే అటువంటి స్థితి వచ్చింది. అంటే ఎవరు కూడా ఆర్య సమాజం వాళ్ళు గుర్తించి వారిని రక్షించే ప్రయత్నం చేయలేదు. అప్పుడు కొడుకుల దగ్గరికి వెళ్ళొద్దు అనుకున్నాడు. కొడుకుల దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి అక్కడ చనిపోయాడు, అయిపోయింది, అంతే, సమాప్తం. ఆ పిల్లలు కూడా రారు ఇప్పుడు. అంటే వారికి ఒక రకమైనటువంటి హేయం, ద్వేషం కలిగింది ఆర్య సమాజం అంటే ఇటు వ్యవహారం మన సరిగా లేదు. మన వ్యవహారం అనుకోవాలి, అది నాదే అనుకోవాలి. నేను నా వ్యవహారం సరిగా లేదు. అట్లే గోపదేవ్ శాస్త్రి గారు మన్మడు కూడా ఉన్నారు గురుజీ, మాఘం కృష్ణమూర్తి గారు. వారు చేస్తున్నారు కదా, వారి గుర్తింపు ఉంది కదా వారికి. అదే నిజామాబాద్ వాళ్ళు పిలుస్తారు, అందరు పిలుస్తారు, మనవాడని తెలుసు, ప్రయత్నం చేస్తున్నారు, ఎంత కొంత నయం వారు. అంటే ఆ రకంగా వారికి గుర్తింపు ఉంది. వారి పిల్లలు అబ్బాయితో అంత ఇదిగా లేదు కానీ అమ్మాయిలు బాగానే చూసుకుంటారు ఆయన్ని.
అదేమ్మా, ఏదో మొత్తం ఒక పరంపర అయితే కనిపిస్తుంది, కానీ ఇంకా మిగతా నేను పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను చెప్పేది మహర్షి దయానంద సరస్వతి కుటుంబం ఉంది, అందరికి తెలుసు. అపోపట్ల గారి గురించి అసలు పత్రికలు రాయడం జరిగింది, వేదవీణ పత్రికలు రాశారు. వేదం కాదు, దానికంటే వేదవాణి పత్రిక అక్కడి నుంచి వస్తుంది, రామ్లాల్ కపూర్ ట్రస్ట్ నుంచి వస్తుంది. ఆ పత్రికలు రాశారు, అది చూపించారు వారు నాకు. అంటే వాళ్ళ వంశం గురించి ఏమేమి జరిగిందో మొత్తం అన్వేషణ చేసి రీసెర్చ్ చేసి రాశారు. అందులో పోపట్ల గారి పేరు కూడా ఉంది, అని పేరు. పరోపకారి దాంట్లో కూడా ఉంది గురుజీ. ఉండొచ్చు, దాంట్లో కూడా వచ్చి ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఉన్నాయి. అయినా ఆర్య ఎందుకు మరి సమాజంలో ఆ గుర్తొస్తాయి? పరంపరలు లేవు గురుజీ. అది ఇప్పుడు చేయాల్సిన పని ఇవన్నీ ఇటువంటి కొన్ని ఉన్నాయి అంటున్నా. నేను ఎందుకంటా అంటే ఇప్పుడు ధర్మరాజు గురించి మాట్లాడుతున్నాం కదా, అటువంటి ధర్మరాజులు మనం ఉన్నారు కదా. అప్పుడు ఋషి మహర్షి వచ్చి వారికి మార్గదర్శనం చేశారు. ఇప్పుడు మనకు మార్గదర్శనం చేసేవారు లేకపోవడం వల్ల మంచి వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఆగిపోవడం కాదు, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ కుటుంబం నుంచి. ఆ కుటుంబం నుంచి ఎవరు రావడం, ఇప్పుడు చెప్తున్నాం కదా, ఆ కుటుంబం నుంచి ఎవరు రావడం లేదు, వచ్చిన మనం గుర్తించడం లేదు. వారు వచ్చినా గుర్తించడం లేదు కదా. అంటే ముందే ఆ ముందు వాళ్ళని ఆదరించకపోవడం కూడా వాళ్ళకి ఆదరి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఆ సమాజానికి సేవ చేస్తే ఏం గుర్తించారు, ఏం చేశారు అనేది ద్వేషం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది. అది ఇది జరుగుతుంది. అది పట్టించుకోం కదా, బాగున్నా బాగోపోయినా పట్టించుకోం కదా. అసలు ఈ దృష్టి లేదమ్మా, ఆలోచన లేదు. ఇంకా మన ధర్మరాజును పోల్చుకొని చూస్తే, ధర్మరాజు చూడండి, మునులు వచ్చారు, ఋషులు వచ్చారు అవును. వారి దగ్గరికి. అంటే ధర్మరాజు పరిస్థితి ఇలా జరిగింది ఇలా తెలియగానే అందరూ వచ్చేసారు. తర్వాత లిస్ట్ వస్తుంది చూడండి. భీష్ముడు కూడా నీతి చెప్పడం జరుగుతుంది, కృష్ణుడు కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. మొన్న మనము గుంటూరు వెళ్ళాం కదా గురూజీ, జానకిదేవి గారిని చూద్దాం. అలా ఎంత సంతోషం, గమనించండి ఎంత సంతోషమైంది. మామూలుగా కాదు, దేవతలే దిగొచ్చారన్నంత సంతోషపడి అది 4 వేదాలు ఇది వచ్చినాయండి. గమనించండి. మనం చేసింది ఏమీ లేదు, మనం అక్కడ వారికి ఏమి ఇచ్చింది లేదు, ఏమి ఇవ్వలేదు. నిన్న మేము వచ్చాము, పర్వాలేదు, పర్లేదు. ఇది ఆ రోజు అనిపించిందా లేదమ్మా, ఇలా కలవడం వల్ల ఎంత సంతోషం, మనకు కూడా సంతోషం కలిగింది, వారికే కాదు. అవును గురూజీ. అమ్మ ఎలా ఉన్నారండి? ఆమె ఎలా ఉన్నారమ్మా? పర్వాలేదమ్మా. కొద్దిగా యూరిన్ ఎక్కువగా ఇదవుతుంది అని ఎక్కడికి రావట్లేదు అని అన్నారు. పెద్దగా అమ్మా ఈ విషయం తర్వాత మాట్లాడండి, అన్ని రికార్డ్ అవుతాయి. సరే గురుజీ, తర్వాత ఫోన్ మాట్లాడండి. అయితే విషయం ఏంటంటే, అసలు విషయం మనం పట్టుకోండి. అంటే అదొక ఉదాహరణ జరిగింది. ఇప్పుడు మనం చేసినటువంటి ఒక వ్యవహారం వల్ల, అమ్మగారికి గెలవడం వల్ల వారికి ఎంత సంతోషమైంది. ముందు ఏడిచారు, తర్వాత ఎంత సంతోషపడ్డారు, ఎంత నవ్వారు, తృప్తి అయింది వారికి. మనకు కూడా బాగా అనిపించింది కదా. ఇటువంటి పని ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు చేయకూడదు అని కాదు గురూజీ, వాళ్ళ కుటుంబీకులు కూడా ఒక అనుకుంటారు, ఓ పర్వాలేదు, అది గుర్తిస్తున్నారు అందరూ అని. అది అంటే ఉన్నారు, మా గురించి ఆలోచించేవారు ఉన్నారు, మా వెనుక ఉన్నారు. ఇలా ఇది అవసరం ఉంది. నేను ఎందుకంటున్నా అంటే, ఈ పరంపర లేదు, ఇది అవసరం ఉంది. నిజానికి ఎవరు చేయాలి ఇది ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి అంటే, ఈ నాయకులు, ఆర్య ప్రతినిధి సభలు గాను, ఆ సార్వదేశిక ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్య సార్వదేశిక వాళ్ళు ఉంటారు కదా, సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభలు, ఆ లెవెల్లో చేస్తే ఎంత బాగుంటుంది. ఆ లెవెల్లో గుర్తించి సన్మానం చేస్తే అది ముఖ్యమంది. మన లాంటి వారు పోతే ఇంత సంతోషం అయితే, ఆ లెవెల్లో కనుక వేస్తే ఎంత బాగుంటుంది. వచ్చే తరాలు కూడా ఒక దారి ఉంటుంది కదా, ప్రోత్సాహం ఉంటుంది. స్థానికంగా ఉన్న వాళ్ళు అక్కడ స్థానికంగా చూసుకోవాలి. అంటే ఎక్కడికక్కడ చూసుకున్న పర్లేదమ్మా, ఎక్కడికక్కడ చూసుకోవాలి. స్థానికంగా చెప్పాలి కూడా, స్థానికంగా ఉన్నా చెప్పాలి కూడా. ఆర్య సమాజంలో త్యాగం చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండేవారు, ఆ నిజాం రాజుకు వ్యతిరేకంగా బాంబు వేసినటువంటి నారాయణ పవార్, ఇటువంటి వారి దర్శనమైంది నాకు. ఇలా ఎందరో ఉన్నారు ఇటువంటి వాళ్ళు, అక్కడక్కడ ఉన్నారు. అట్లా గుర్తించకపోవడం మూలానే పిల్లల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అది నేను చెప్పేది మన భవిష్యత్తే, ఇంకెవరిదో కాదు, మన భవిష్యత్తే. చివరికి ఏమవుతుంది, ఇన్నేళ్ళు ధర్మం అని, ఆర్య సమాజం అని అంతా ఇచ్చేసి చివరికి ఎక్కడికి వెళ్తాం, మనం ఎక్కడికి వెళ్ళాలి. తిరిగారు అన్ని దానికోసం ఖర్చు పెట్టి చివరికి ఇక్కడ చేరేవాళ్ళు. మరి ఇప్పుడు చెప్పండి ఏం జరగబోతుంది. సంస్థలు మనం పెట్టుకోలేదు గురూజీ. మనకు ముందు జాగ్రత్త అవసరం ఉంది. ఇప్పుడు ఆర్య సమాజంలో పనిచేసినంత మాత్రం పిల్లలు తల్లిదండ్రులను చూడకూడదనేమి లేదు కదా. అది కాదమ్మా, దానికి అటు వెళ్ళకండి. ఇప్పుడు ఈ తర్జన భర్జనలు, తర్క వితర్కాల తర్వాత అసలు విషయం ఏంటంటే, మనం చేయాల్సిన పని ఇది ఉంది.
తర్వాత మన పరిస్థితి రాబోతుంది. కాబట్టి ముందు ఈ పరంపర మనం సాగిస్తే మన వెనుక నుంచి వచ్చే వాళ్ళు వస్తారు. ఇది మనం చేద్దాం ముందు. అట్లా చేయడం వల్ల బాగుంటుందమ్మా. ఇది చేసేది ఏం లేదు, కష్టపడేది ఏం లేదు, అనుకోవడం, ఒక పని చేయడం అంతే, ఒక పరంపర గుర్తు చేయడం అంతే. ఇప్పుడు మనం ఇలా ప్రారంభించాం అనుకోండి, ఇది ఒక అలవాటు అవుతుంది కదా మెల్లగా. నిజామాబాద్లో సంచార యజ్ఞాలని చెప్పేసి ప్రారంభించారు. సంచార యజ్ఞాలు గ్రామంలో తిరగడం. ముందు నిజామాబాద్ అక్కడే ఆర్యసమ చుట్టూ తిరిగారు. ముందు ఆర్యసమ అంతవరకే. తర్వాత కొంచెం దూరం వెళ్ళారు, ఇంకా వేరే ఏరియాకి వెళ్ళారు నిజామాబాద్లోనే టౌన్లో. ఇప్పుడు వేరే ఊరు వాళ్ళు కూడా పిలిచి చేయిస్తున్నారు, వేరే చోట కూడా, వేరే ఆర్య సమాజాలు. అలా అలా ఒక్కొక్క పరంపర ప్రారంభిస్తే మంచిది. ఇది అవసరం ఉంది. సరేనా? అభ్యంతరం ఎవరికన్నా? అభ్యంతరం ఏం లేదు, చేసేవాళ్ళు నుండి సహకారం ఉంటేనే చేయొచ్చు. ధర్మరాజులు ఉన్నారు, ధర్మరాజులకు చెప్పేవారు కావాలి. ఇప్పుడు సాంత్వన అవసరం ఉంది, ప్రేరణ ఇవ్వడం అవసరం ఉంది. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు ఎవరికైనా? శిక్ష ఎలా ఉంటుంది? దండన సుద్యుముడు మహారాజు అలా ఉంటుంది. శంఖుడు లిఖితుడు, ఆ పేరు గుర్తుంచుకోండి. తప్పు తప్పే, శిక్ష ఉండాల్సిందే. ఇక్కడ శిక్ష పొందితే తర్వాత వచ్చే జన్మలో యమదండన ఉండదట. ఇక్కడ శిక్ష పొందుతారా, యమదండన గురవుతారా? ఇప్పుడు నేను ఎట్లా పొందాలి గురూజీ? నేను చిన్నప్పుడు చాలా మా అమ్మకి తెలియకుండా మీరు ఒక పని చేయండి, అందరికి పంచిపెట్టండి అటువంటి పదార్థాలన్నీ. మీకు ఏది ఇష్టం ఉండి అమ్మకు తెలియకుండా తిన్నారో అన్ని పంచిపెట్టండి మీ మనవరాలకు పిల్లలందరికీ. ఆ పని చేయకుండా ఇంకేం అమ్మ లేదు. రాసిస్తూ ఉండేది, ప్లేస్లు మారుస్తూ ఉండేది దాని గురించి పాపం. సరే అమ్మా, శుభం. ముగించేద్దామా? ఇది ఒక సీరియస్ తీసుకోండి. మీ ఏరియాలో మీ ప్రాంతాల్లో ఇటువంటి వారు ఉంటే, ధ్యానం చేసిన వారు ఉంటే, లేదా అలిగి కూడా ఉంటారు కొందరు, అటువంటి వారు ఉంటే, ఆగిపోయిన వారు ఉంటే, చేతగాక రాకుండా ఉంటే కూడా గుర్తించండి. కనీసం పలకరించండి, ఫోన్ ద్వారా అయినా పలకరించండి. కనీసం బాగున్నారా, ఎలా ఉన్నారు, ఒక మాట చాలు. సరేనా? ఇందులో కష్టం ఏమి లేదు, ఖర్చు ఏమి లేదు. చేస్తారు కదా? గురుజీ. శుభం. మిగతా వాళ్ళు మౌనమా? ధర్మరాజు ఊరకుండెను, మౌనంగా ఉండే ధర్మరాజు మౌనంగా ఉంటాడు, మాట్లాడాడు. భగవద్గీతలో అర్జునులో మనమే, ఇప్పుడు ధర్మరాజులు మనమే చేస్తాం గురుజీ. ధర్మరాజులుగా మౌనంగా ఉండకండి, చెప్పండి ఏదో ఒకటి. శుభం. ఆసనం మార్చుకోండి, కూర్చున్న స్థితి. నడుము, వీపు, మెడాతల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. ఓ శాంతి శాంతి శాంతి. పరంపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు. ఈ మహాభారతం రచించినటువంటి వ్యాస మహర్షికి, తెలుగు అనువాదం చేసినటువంటి రచయితలకు, అనువాదకులకు వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా మీ అందరికీ వందనాలు, అభినందనలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. శుభం. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం శం.